రాజు లేవక ముందే పోవాలి. మళ్ళీ లేస్తే నా వెంబడి అత్త అంటాడు. అప్పుడు నేను గణేష్తో పోలేను. ఇవాళ ఎట్లనైనా సరే అంజలిని కలిసి ఆమెకు తెలిసిన ఏదైనా ప్రైవేట్ స్కూల్లా ఎక్కడ నన్ను జాబ్ ఇప్పియమని అడుగుతా. నా మొగన్ని నమ్ముకుంటే ఏంలే, ఉన్న ఒక్కిళ్ళు కూడా అమ్మి పెడతాడు. చూడంగా బ్యాంకులో బంగారం అంతా కుదవబెట్టాను. ఎట్లనైనా అంజలిని కలిసి చెప్తా. అంజలి, ఇంత పొద్దున్నే స్కూల్ పోతానవారా? అది స్కూల్లో మీటింగ్ ఉందక్క, అందుకే తొందర పోతాన్నా. నీతో కొంచెం పనుండి వస్తానురా నీకోసమే. అవునా, ఏమైందక్క చెప్పురి. ఏం లేదురా, నీతో చిన్న పనుండి ఈ టైంలో ఇంట్లోనే ఉంటావు కదా, మాట్లాడిపోదామని వచ్చిన. సాయంత్రం వద్దామంటే నా మొగుడు ఇంట్లోనే ఉంటాడు, బయటికి రానియడు. పైగా నీ దగ్గరకు వస్తానంటే అసలే రానియడు. ఇది కొంచెం ముఖ్యమైన విషయం రా, ఇది ఇప్పుడే మాట్లాడాలి. రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడతానని తప్పుగా అనుకోకు. అయ్యో అట్లేం లేదక్క, నాకు ఇంకా టైం ఉంది. ఏమైందో చెప్పురి.